Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of CNS cryptography network security. First unit చూడకపోతే ఫస్ట్ యూనిట్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ చూస్తే ప్రాపర్గా అర్థమైపోతుంది అండ్ మిగతా యూనిట్స్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ యూనిట్లో సింపుల్గా సెక్యూరిటీ ఎందుకు అవసరము, సెక్యూరిటీ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఏముంటాయి, సో వాటి కోసం మనము ఏ సెక్యూరిటీ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాము, సో అలా సెక్యూర్డ్ అయితే ప్రాసెస్ ఏం జరుగుతుంది, లైక్ ఎన్క్రిప్షన్ ఏంది, డిక్రిప్షన్ ఏంది, ప్లెయిన్ టెక్స్ట్ ఏంది, సైఫర్ టెక్స్ట్ ఏంటిది. సపోజ్ లెట్స్ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. వాట్సాప్లో మనం మెసేజ్ సెండ్ చేస్తున్నాము, హలో అని సెండ్ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఓకే హలో అని సెండ్ చేస్తున్నాం అనుకోండి. దిస్ ఇస్ ద సెండర్ అండ్ దిస్ ఇస్ ద రిసీవర్. ఓకే, సో సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే మధ్యలో ఒక ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని ఏమంటామంటే మనము ఎన్క్రిప్షన్ జరుగుతుంది అండ్ డిక్రిప్షన్ జరుగుతుంది. దట్ మీన్స్ మనము సెండ్ చేసే హలో అనేది ఈ మధ్యలో రిసీవర్కి వెళ్ళే వరకు హలో అని వెళ్ళదు, వేరే టైప్ ఆఫ్ కోడ్, సీక్రెట్ కోడ్ లాగా మారిపోతుంది అనమాట. సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద వాట్సాప్ వైల్ టెక్స్టింగ్ యువర్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది కదా, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. దట్ మీన్స్ మనము సెండ్ చేసే మెసేజ్ అనేది ఒరిజినల్ మెసేజ్ అనేది అంటే లైక్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది కదా, సో విచ్ వీ కెన్ రీడ్ అండ్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్లెయిన్ టెక్స్ట్. మనము ఈమెయిల్ సెండ్ చేస్తాము దాన్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటాము, సో దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ ప్లెయిన్ టెక్స్ట్. సో దాన్ని మనం కన్వర్ట్ చేస్తాం, దేని కన్వర్ట్ చేస్తామంటే సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే మనం చేయం ఇక్కడ, సిస్టంలో ఆ ప్రాసెస్ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్, and the process of converting that ciphertext into plain text is called as a decryption, right? ఎలా అనంటే, సో సపోజ్ ఇప్పుడు హలో అనే మెసేజ్ ఎక్స్ అండ్ సమ్ 1 2 ఇలా ఒక సీక్రెట్ కోడ్ లాగా మారిపోయింది, రైట్? సో ఈ సీక్రెట్ కోడ్ అనేది సైఫర్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ డాటా ఎవడైనా వచ్చినా కూడా, థర్డ్ పార్టీ అటాకర్స్ వచ్చినా కూడా ఈ అర్థం చేసుకోలేరు, ఇది హలో మెసేజ్ అని చెప్పేసి మనకు తెలియదు, రైట్? సో అప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఈ సీక్రెట్ కోడ్ అనేది మళ్ళీ సైఫర్ టెక్స్ట్ కాదు, ఇది మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ మారాలి, ఎందుకంటే రిసీవర్కి అది అర్థం కావాలి కాబట్టి. బికాస్ సెండర్ ఏం సెండ్ చేసిండు, హలో అని సెండ్ చేసిండు, రిసీవర్కి ఎలా వెళ్ళాలి, హలోనే వెళ్ళాలి. ఇన్ కేస్ X120 వెళ్తే అర్థం అవ్వదు. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే డిక్రిప్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ కన్వర్ట్స్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్ సో దట్ ఇట్ విల్ రిసీవ్ ద ఒరిజినల్ మెసేజ్ టు ద రిసీవర్. సో ఇలా సీక్రెట్గా సెక్యూర్డ్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సెక్యూరిటీ అండ్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్స్ అండ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటీ విల్ గో ఆన్ ఇన్ ద సిఎన్ఎస్. ఓకే, సిఎన్ఎస్ ఎందుకు అవసరం అని అంటే, మనకు నార్మల్గా థర్డ్ పార్టీస్ వస్తారు అనమాట, అటాకర్స్ వస్తారు, హ్యాకర్స్ వస్తారు. వాళ్ళు వచ్చేసి మన వెబ్సైట్స్ లాగిన్ అవ్వడము, మన చార్ట్స్ని చూడడము, ఆ చార్ట్స్ని రీడ్ చేయడము, డిలీట్ చేయడము, లైక్ మన వెబ్సైట్స్లో డాటాని రీడ్ చేసేసి చేంజ్ చేయడము, మన వెబ్సైట్ సర్వర్స్ని స్టాప్ చేయడము, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, లైక్ సీక్రెట్ పిన్ కోడ్స్, అవన్నీ వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, లైక్ మనీని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం అని అంటే ఓకే, బిగ్ కంపెనీస్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏమవుతుంది, దే విల్ లూజ్ ద మనీ, రైట్? సో ఇవన్నీ జరగొద్దు అని అంటే వీ నీడ్ ఎ సెక్యూరిటీ, దట్ ఈస్ ద క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ. ఇన్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు అచీవ్ ద సెక్యూరిటీ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ సిఎన్ఎస్. దాంట్లో మనం చూసుకుందాం లైక్ ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ఒకటి, మళ్ళీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్లో మన 2 టైప్స్ ఉంటాయి, లైక్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి, అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో ఎక్కువ చూసుకుంటామంటే మనము ట్రాన్స్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, వైర్లెస్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ సమ్ అదర్ సెక్యూరిటీస్ లైక్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ చూసుకుంటాం అనమాట. సెక్యూర్ ప్రోటోకాల్స్ చూసుకుంటాము, అది ఫోర్త్ యూనిట్లో కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు నోట్స్ లింక్ కావాలంటే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ యూనిట్ లింక్ కూడా ఉంటుంది, ఆర్ ప్లే స్టోర్ ఉంటుంది. Go check it out and watch the video. Let's see the topics covered here. Transport level security with security considerations, secure socket layer and transport layer security, HTTPS secure shell SSH, wireless network security, that is the wireless security, mobile device security, and IEEE 802.11 wireless local area network. LAN అంటే local area network. IEEE 802.11i wireless local area network security. Okay, let's see one after one. First topic is transport level security and web security considerations. So what is meant by transport level security? That means transport level security is a cryptographic protocol that provides secure communication between 2 devices over a network. Simple గా వాట్సాప్ అనుకోండి, మనం వాట్సాప్లో చాట్ చేస్తున్నాం, 2 డివైసెస్, సెండర్ ఒకటి, రిసీవర్ ఒకటి. సో ఈ సెండర్కి రిసీవర్కి సెక్యూర్డ్గా చాట్ చేసుకోవాలి, సెక్యూర్డ్ కమ్యూనికేషన్ జరగాలి. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని అటాక్ చేయొద్దు, వాళ్ళు చేంజ్ చేయొద్దు, డాటాని డిలీట్ చేయొద్దు, డాటాని అంటే we need a security that is called as a transport level security that will be achieved by the transport level security protocol. So TLS is a protocol which ensures to have a safe and secure communication between 2 devices over a network. That is the transport level security. So దీనివల్ల మనకి ఏమొస్తుంది అంటే కాన్ఫిడెన్షియాలిటీ, దట్ మీన్స్
డేటా అనేది సీక్రెట్గా ఉంటుంది, ఎంక్రిప్టెడ్. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, డేటా ఈజ్ నాట్ ఆల్టర్డ్ మీన్స్ చేంజ్డ్. సో మనం ఏమైతే సెండ్ చేస్తామో అదే రిసీవర్ కూడా వెళ్ళిపోతుంది, చేంజ్ అవ్వదు. నెక్స్ట్ అథెంటికేషన్ మీన్స్ ఇక్కడ రియల్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, థర్డ్ పార్టీ కానీ అటాకర్స్ కానీ హ్యాకర్స్కి యాక్సెస్ ఉండదు, బికాస్ వీ షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్, రైట్? అలా. నెక్స్ట్ వై టీఎల్ఎస్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకు ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ ఇంపార్టెంట్? ఎందుకంటే బికాస్ టు అచీవ్ సెక్యూరిటీ, రైట్? టు హ్యావ్ ఏ సేఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్, రైట్? అదొకటే కాకుండా హ్యాకర్స్ కింద రీడ్ అవర్ డేటా. సో నార్మల్గా టీఎల్ఎస్ లేకపోతే ఏమవుతుందంటే హ్యాకర్స్కి మన డేటాని అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది, డేటాని హ్యాక్ చేస్తారు, డేటాని డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది, డేటాని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అవన్నీ జరుగుతుంది అంటే మనకి ఏం కావాలి? టీఎల్ఎస్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దోస్ ఈస్ టీఎల్ఎస్ ఈస్ రిక్వైర్డ్. సో దీంట్లో మనకి ఏమొస్తాయంటే ఇట్ విల్ సెక్యూర్ ఆన్లైన్ బ్యాంకింగ్, ఇట్ విల్ సెక్యూర్ ఆన్లైన్ షాపింగ్, సోషల్ మీడియాస్ లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈమెయిల్స్ అండ్ షార్ట్స్. దీస్ ఆల్ థింగ్స్ విల్ బి సెక్యూర్డ్ బై టీఎల్ఎస్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్గా ఫస్ట్ క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ పెడతారు అన్నమాట సర్వర్కి, సెక్యూర్గా మనం పంపుకుందామని చెప్పేసి. ఓకే, ఇట్ ఆస్క్ సర్వర్ ఫర్ సెక్యూర్ కనెక్షన్ బిల్డ్ చేయడానికంటే కీ అనమాట, ఒక సీక్రెట్ కీ కావాలి. సో దట్ కీ జనరేట్ అయినాక మనం ఏం చేస్తామంటే సీక్రెట్ కీని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసుకుంటాము అని చెప్పేసి, అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేసామని చెప్పేసి ఈ క్లయింట్ ఈ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. సర్వర్ ఏం చేస్తాయనంటే ఒక సర్టిఫికేట్ ఇస్తాయి అనమాట, ఐడెంటిటీ ప్రూఫ్ ఓకే అని చెప్పేసి. దాని తర్వాత కీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది వీటి మధ్యలో, క్లయింట్కి సర్వర్కి ఆ సీక్రెట్ కీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, దట్ మీన్స్ ఎంక్రిప్టెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది, ఇలా సీక్రెట్గా కీ ప్రిపేర్ అయినాక షేర్ అయిపోయాక ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా షేర్ అయిపోతుంది, కమ్యూనికేషన్ అనేది ఎంక్రిప్టెడ్ అండ్ డిక్రిప్టెడ్ జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్. వెన్ డిజైనింగ్ ఎ సెక్యూర్ వెబ్సైట్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి కన్సిడర్డ్. సో వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ అంటే నార్మల్గా మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి, డిజైన్ చేస్తున్నప్పుడు మనము సెక్యూరిటీ, ఏ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అచీవ్ చేసుకోవాలి, ఏ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫ్యూచర్స్ని మనము పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని దాన్ని డిజైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ వన్ ఇస్ అథెంటికేషన్, ఒకటి ఆథరైజేషన్, డాటా కాన్ఫిడెన్షియాలిటీ, డాటా ఇంటిగ్రిటీ, సెషన్ మేనేజ్మెంట్, ఇన్పుట్ వాలిడేషన్, సెషన్ కుకీస్, HTTPs ఎవ్రీవేర్, రెగ్యులర్ అప్డేట్స్. లెట్స్ సీ ఈచ్. సో అథెంటికేషన్ అంటే మనకి ఇప్పుడు పాస్వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి అంటే వీ షుడ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దాని తర్వాత ఏమవుతుంది, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కైనా ఈమెయిల్కైనా ఏమొస్తుంది, OTP వస్తుంది, ఆర్ బయోమెట్రిక్ ఉంటుంది. అలా మనము సెక్యూర్డ్గా లాగిన్ అవుతాం అనమాట. ఇన్ కేసు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోయింది అనుకో, సపోజ్ ఇప్పుడు నీ ఫోన్పే ఉంది, ఫోన్పే లాగిన్ అవ్వాలి, యూ షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే ఏమవుతుంది, నువ్వు దానిలోకి లాగిన్ అవ్వలేవు. దాని నుంచి నువ్వు పేమెంట్ చేయాలనుకోండి, పేమెంట్ చేయాలంటే యూ షుడ్ ఎంటర్ ద పిన్. సో దాన్ని మనం ఏమంటామంటే అథెంటికేషన్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆథరైజేషన్ అని అంటే సో ఇక్కడ ఒక పర్టికులర్ స్పెసిఫిక్ యూజర్ ఎంతవరకు ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయగలుగుతాడు అనే లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, దట్ యూజర్ విల్ హ్యావ్ ఎ లిమిట్ for using that kind of website, a specific website or specific application, specific users. Okay, so that is called as authorization. Suppose ఇప్పుడు ఎట్లా అంటే controls what user can do and cannot do. Suppose ఇప్పుడు నువ్వు వెబ్సైట్లోకి లాగిన్ అయినావు, ఫోన్పేలోకి వెబ్సైట్లోకి లాగిన్ అయినావు, సో యూ కెన్ జస్ట్ మేక్ ద పేమెంట్స్, అంతే తప్ప నువ్వు దాన్ని మాడిఫై చేసే డేటా అని చెప్పేసి నేను ఈ పిన్ చేంజ్ చేసుకుంటా, ఈ పిన్ని ఇలా చేంజ్ చేసుకుంటా, కింది పైనకి పెడతా, పైన కిందికి పెడతా పేమెంట్ ఆప్షన్స్ అంటే యూ కెనాట్ చేంజ్ దట్ విల్ బి డెవలప్డ్ బై ద డెవలపర్స్ ఓన్లీ. డెవలపర్స్ దాన్ని ఇష్టం ఉన్నట్లు మాడిఫై చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి, అప్పుడప్పుడు రీల్స్ బటన్ రైట్ సైడ్లో ఉంటుంది, రీల్స్ బటన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, జస్ట్ అది డెవలపర్సే చేంజ్ చేయగలుగుతారు. మనం మీద క్లిక్ చేసి రీల్స్ మాత్రం చూడగలుగుతాం అంతే. వీ కెన్ పోస్ట్ ద రీల్స్, వీ కెన్ వాచ్ ద రీల్స్. ఓకే, అలా. సో దట్ ఈస్ అబౌట్ authorization. We will have the limits to use certain website or application until up to that extension only. Okay, next data confidentiality అంటే సీక్రెట్ అనమాట, లైక్ థర్డ్ పార్టీస్ తెలియకుండా, ఎంక్రిప్టెడ్. ఓకే, సెక్యూర్డ్ అనమాట. డేటా ఇంటిగ్రిటీ అని అంటే వితౌట్ చేంజింగ్ ద డేటా, మీన్స్ హ్యావింగ్ ద ఒరిజినల్ డేటా. ఓకే, రైట్. నెక్స్ట్ సెషన్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో కుకీస్ ఉంటాయి, సెషన్ ఐడీస్ ఉంటాయి. సో ఇక్కడ మన అటాక్స్ వచ్చినప్పుడు సెషన్ ఐడీస్ ద్వారా చేంజ్ అవుతాయి అనమాట. సపోజ్ సెషన్ ఐడి 1 ఉందనుకో, ఇప్పుడు ఈ 1తో మనకు కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతాయనంటే ఒకవేళ సెషన్ 1కి అటాక్ జరుగుతుందని తెలిసిందనుకో, అది వెంటనే సెషన్ ఐడిని మార్చేస్తుంది. ఇట్ విల్ చేంజ్ టు సమ్ అదర్ ఐడి లైక్ 2 or X or 3 ఏదో ఒకటి సెషన్ ఐడి మార్చుకుంటాయి అనమాట, లైక్ టోకెన్స్. ఓకే, అలా. సో ఇట్ ప్రివెంట్స్ అటాకింగ్ సెషన్ హ్యాకింగ్ అండ్ సెషన్ ఫిక్సేషన్. నెక్స్ట్ ఇస్ ఇన్పుట్ వాలిడేషన్. ఇన్పుట్ వాలిడేషన్ అంటే SQL ఇంజెక్షన్. ఇట్ విల్ ప్రొటెక్ట్ అగైన్స్ SQL ఇంజెక్షన్ అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అండ్ బఫర్ ఓవర్ఫ్లో. SQL ఇంజెక్షన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మన వెబ్సైట్ ఉందనుకోండి, మన వెబ్సైట్లో వీళ్ళు వాళ్ళ డేటా ఉంటుంది, వాళ్ళ డేటా అనే కాదు ఏమైనా అదర్ డేటాని ఇంజెక్ట్ చేశారు అనమాట. దీంట్లోకి ఇంజెక్ట్ చేసి
మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది చూసారా, లైక్ రాంగ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసి వెళ్ళిపోతుంది అది. ఓకే, సమ్ టైమ్స్ అది వెళ్ళిపోదు కూడా, అట్లనే ఉంటుంది. సో అవన్నీ ఏమంటారు అంటే SQL ఇంజెక్షన్స్ అంటారు. కొన్ని ఏమో వాళ్ళు ఆ వెబ్సైట్ వాళ్ళే ఇంజెక్ట్ చేస్తారు అట్లా, లైక్ టు రన్ ద యాడ్స్ అని చెప్పేసి. మిగతావేమో మొత్తం అన్ఆథరైజ్డ్ యాక్సెస్ డేటా ఉంటుంది కదా, యూస్లెస్ డేటా, అది మొత్తం SQL ఇంజెక్షన్స్, ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, బఫర్ ఓవర్ఫ్లో అనమాట. సో ఇదంతా జరుగుతుంది అంటే we need input validation. Next, secure cookies like HTTP, secure same site to prevent cookie theft. Okay, HTTP is everywhere. So every page of the site must HTTPs with a TLS. HTTPs అంటే Hypertext Transport Protocol secure layer అనమాట అది. ఓకే, సెక్యూర్డ్ అనమాట, లైక్ ఎంక్రిప్షన్ డిక్రిప్షన్ జరుగుతుంది. లైక్ కీస్ జనరేట్ అయితే ఎంక్రిప్షన్ జరిగినప్పుడు ఏమైతే అంటే ఒరిజినల్ మెసేజ్ అనేది ఒక సీక్రెట్ కోడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ అది డిక్రిప్షన్ జరిగినప్పుడు సీక్రెట్ కోడ్ అనేది మళ్ళీ ఒరిజినల్ మెసేజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ద ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ విచ్ ఎనేబుల్స్ టు హ్యావ్ ఏ సేఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైసెస్. ఓకే, రెగ్యులర్ అప్డేట్స్ అని అంటే ఎప్పటికప్పటికి మనం అప్డేట్స్ చేయాలి. అప్డేట్స్ ఎందుకుంటే నార్మల్గా ఇప్పుడు మనం అప్డేట్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా వైరస్ ఉన్నాయి, ఏమైనా బగ్స్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తాయి అనమాట. ఒకవేళ ఉంటే వాటిని అప్డేట్ చేసుకున్నప్పుడు డిలీట్ అయిపోతాయి అవి. దట్స్ వై వీ నీడ్ రెగ్యులర్ అప్డేట్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. సో ఇక్కడ సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే ఏంటిది, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అంటే ఏంటిది, TLS. ఓకే, ఫస్ట్ సెక్యూర్ సాకెట్ లేయర్ is a security protocol that was originally developed by Netscape to provide secure communication over the internet. సేమ్ సింపుల్ ఇది కూడా అంతే. ఒక ఇంటర్నెట్లో మనం యూజ్ చేసుకునే వాట్సాప్, ఇవన్నీ ఉన్నాయి కదా అప్లికేషన్స్ అన్ని. సో అవి సింపుల్గా సేఫ్ కమ్యూనికేషన్ జరగాలి అని అంటే సెండర్కి రిసీవర్కి మధ్య సేఫ్ కమ్యూనికేషన్ జరగాలి అని అంటే వీ నీడ్ సెక్యూర్ సాకెట్ లేయర్ ప్రోటోకాల్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్, దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీలో ప్రోటోకాలే, బట్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సెక్యూర్ సాకెట్ లేయర్. సో సెక్యూర్ సాకెట్ లేయర్ మనకి ఏమొస్తుంది, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అథెంటికేషన్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటిది, సెక్యూర్ డేటా లైక్ ఎంక్రిప్షన్ ఆఫ్ డేటా, సీక్రెట్ కీస్ జనరేట్ చేసుకొని ఎంక్రిప్ట్ చేస్తుంది డేటా అనేది. ఇంటిగ్రిటీ అని అంటే ఏ థర్డ్ పార్టీస్ వాళ్ళు వచ్చేసి దాన్ని చేంజ్ చేయలేరు. ఓకే, లైక్ అన్మాడిఫైడ్ డేటా. నెక్స్ట్ అథెంటికేషన్ అంటే వీ షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్స్ లైక్ ఐడెంటిఫైయింగ్ ద యూజర్స్, వెరిఫైయింగ్ ద ఆథరైజ్డ్ యూజర్స్. ఓకే, నెక్స్ట్ SSL వర్షన్స్, దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. SSL 1.0 ఇట్ వాస్ నెవర్ రిలీజ్డ్, అండ్ SSL 2.0 ఇన్సెక్యూర్డ్, SSL 3.0 డిప్లికేటెడ్, నాట్ యూజ్డ్ టుడే. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ వర్షన్ రిలీజ్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ TLS విచ్ ఇస్ ఇంప్రూవ్డ్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ద SSL. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఏమైనా వర్షన్స్ ఉంటాయి అంటే TSL 1.0, TSL 1.1 ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం యూజ్ చేసుకునే TLS 1.3 లేటెస్ట్ వర్షన్ అనమాట. ఇది మోర్ సెక్యూర్డ్ మోర్ దెన్ SSL బికాస్ TLS ఈస్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ద SSL. ఓకే, రైట్. దీని స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది, లైక్ మోర్ సెక్యూర్డ్ అనమాట, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది దీంట్లో. డిఫరెన్స్ యూస్ చేసుకున్నట్టయితే దీంట్లో SSL ఇది ఓల్డ్ది, ఇది లేటెస్ట్ది, అండ్ ఇది వీక్ ఉంటుంది. TLS అనేది స్ట్రాంగ్ ఉంటుంది. దిస్ ఇస్ స్లోవర్ యాక్చువల్లీ SSL అనేది, బట్ ఇట్ ఈస్ ఫాస్టర్. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుంటలేమో, ఇది ఎక్కువ యూజ్ చేసుకునేది TLS అనమాట. ఓకే, రైట్. దిస్ ఇస్ అబౌట్ ద SSL అండ్ TLS. సో నార్మల్ ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్, వెరీ సింపుల్ హ్యాండ్ షాక్ అనమాట. మనకు చూసుకున్నాం కదా ఫస్ట్ ఎగ్జాంపుల్లో TLSలో ఫస్ట్ క్లయింట్ ఏం చేస్తుంటే ఒక రిక్వెస్ట్ పెడతా హలో అని చెప్పేసి, ఎందుకు ఒక మనము సీక్రెట్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేసుకున్నాము, ఐ నీడ్ కీ అని చెప్పేసి. అప్పుడు సర్వర్ కూడా హలోకి రెస్పాండ్ అయిపోతుంది, హలో ప్లస్ సర్టిఫికేట్, ఓకే ఐడెంటిటీ ప్రూఫ్ అని చెప్పేసి. దాని తర్వాత కీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది దేనికి క్లయింట్కి అండ్ సర్వర్కి. అలా ఎక్స్చేంజ్ అయినాక ఒక కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. సో దట్ ఎంక్రిప్షన్ అవుతుంది, డేటా అనేది డిక్రిప్షన్ అవుతుంది. దట్ మీన్స్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ వర్కింగ్ ఆఫ్ ద TLS అండ్ SSL. Okay, next topic is HTTPS Secure Shell SSH. So first HTTPS, let's see the HTTPS. That means Hypertext Transfer Protocol Secure. HTTPS అంటే Hypertext Transfer Protocol Secure. So దీనికంటే ముందు మనకి ఏముంది అంటే HTTP, that is nothing but Hypertext Transfer Protocol. So Hypertext Transfer Protocol కి HTTPS కి like Hypertext Transfer Protocol Secure difference ఏంటంటే HTTP more secured కాదనమాట, it is not a secured version. బట్ దాని తర్వాత ఏమైందంటే అప్డేట్ అయింది. ఓకే, హియర్ HTTPS is the updated version of the HTTP. That means now HTTP is more secure than the HTTP because in HTTPs there is a security layers are present, but in only HTTP there are no security layers. HTTP లో security layers లేవు. That means it is not secured. Okay, it uses SLS and TLS to encrypt. So ఇదేం యూజ్ చేసుకుంటే ప్రోటోకాల్స్ ని SSL అయినా TLS అయినా ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుంటాయి. ఓకే, రైట్. Why HTTPS? ఇప్పుడు HTTPS ఎందుకు కావాలంటే because HTTP is not secure. So that's why to ensure secured communication HTTPS is needed. సో దీనివల్ల ఏమైతుందంటే డేటా కెనాట్ బి ఇంటర్సెప్టెడ్, కెన్ మోడిఫైడ్ వ్యూడ్ బై అటాకర్స్. సో నార్మల్గా HTTP ఉంటే ఏమవుతుంది, HTTP వల్ల డేటా అనేది థర్డ్ పార్టీస్ వరకు అయితే హ్యాకర్స్కి తెలిసిపోతుంది. అదే HTTPS ఉంటే నో, ఇట్ కెన్ ప్రొటెక్ట్ ఆల్ దిస్ అటాక్స్ ఫ్రమ్ దిస్ అటాక్స్.
ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ HTTPS. లెట్స్ సీ. మనకి నార్మల్ అన్నింటిలో సేమ్ ఉంటాయి ఫ్యూచర్స్ అనేవి. ఎందుకు? ఇంటెగ్రిటీ అంటే డేటా చేంజ్ అవ్వకుండా ఒరిజినల్ మెసేజ్ని అదే విధంగా ఉండడానికి, కాన్ఫిడెన్షియాలిటీ, సెక్యూరిటీ ఉండడానికి. కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ సీక్రెట్. ఏ థర్డ్ పార్టీస్ వాళ్ళు ఒకవేళ అటాక్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు డేటా అనేది, ఎందుకంటే ఎంక్రిప్ట్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే లైక్ యూజర్ ఐడెంటిఫికేషన్ అనమాట. షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్స్ అండ్ OTPs ఉంటాయి కదా అలా. నెక్స్ట్ సెక్యూర్డ్ కామర్స్ అంటే లైక్ నార్మల్గా మన బ్యాంకింగ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ బ్యాంకింగ్స్ అయినా ఆన్లైన్ షాపింగ్ అయినా లాగిన్ పేజెస్ ఉంటాయి కదా, ఇవన్నిట్లో మనం చూసుకోవచ్చు. రైట్, ఇవన్నిటిని సెక్యూర్ చేస్తాయి అనమాట. ఈ సర్వర్లో రన్ అయిపోతూ ఉంటుంది HTTPS సర్వర్లో, బ్యాక్ ఎండ్లో ఉంటుంది HTTPS అనేది అలా అనమాట. ఓకే, ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్గా ఒక బ్రౌజర్లో మనం రిక్వెస్ట్ చేస్తాం కదా HTTPS ఇలా ఉంటుంది కదా. మన వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ HTTPS అని చెప్పేసి ఆ కాలన్ వచ్చేసి 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఉంటాయి. రైట్, దాని తర్వాత దాని పర్టికులర్ వెబ్సైట్ నేమ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్, ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంది అని చెప్పేసి సర్వర్ సెన్స్ SSL TLS సర్టిఫికేట్. అప్పుడు బ్రౌజర్ అంటే నథింగ్ బట్ క్లయింట్ అనుకోండి. ఈ క్లయింట్ ఏమైతే ఒక రిక్వెస్ట్ పంపుతుంది, HTTPS రిక్వెస్ట్ పంపుతుంది దీనికి సర్వర్కి. ఆ సర్వర్ ఏం చేస్తుంది? రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుంది? ప్రోటోకాల్ యూజ్ చేసుకొని SSL TLS ప్రోటోకాల్ యూజ్ చేసుకొని ఇక్కడ వెరిఫై చేస్తుంది, ఒక సర్టిఫికేట్ని సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ క్లయింట్ ఏం చేస్తుంది? సర్టిఫికేట్ని వెరిఫై చేస్తుంది, ఓకే ఇది సెక్యూర్డ్ అని చెప్పేసి. దాని తర్వాత ఏమైతే అంటే ఒక కీ జనరేట్ అవుతుంది, ఒక సీక్రెట్ కీ, దాని సెషన్ కీ అంటాం నేను ఇక్కడ. ఓకే, ఆ బోత్ ఏం చేస్తాయంటే ఒక 2 కీస్ని జనరేట్ చేసుకుంటే అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్. అలా ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడు ఎన్క్రిప్షన్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ సీక్రెట్ కమ్యూనికేషన్, సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే దీనివల్ల స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రొటెక్ట్స్ పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఏమైనా ఉన్నా ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సెక్యూర్డ్గా ఉంటాయి. థర్డ్ పార్టీస్ అటాక్ చేయలేరు, హ్యాకర్స్ ఇంకా అటాక్ చేయలేరు. సో నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డాటా వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Okay, no one can attack the data, no one can change the data. Next, let's see secure shell. It is a network protocol used to securely access and manage remote computers. So, ఇది మనము ఎక్కడ ఉండైనా సరే from everywhere we can access and it can use the protocols like SSH, సెక్యూర్ యాక్సెస్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకు లాగిన్ ఉంటుంది, సెక్యూర్గా మనం లాగిన్ అయితేనే మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగలుగుతాం, లేకపోతే లేదంటే we should enter the our user owns user passwords యూజర్ నేమ్. ఓకే, అలా అనమాట. మన ఫైల్ ట్రాన్స్ఫర్సింగ్ కూడా సెక్యూర్డ్గా అయిపోతాయి. లైక్ ఇప్పుడు సెంటర్ నుంచి రిసీవర్కి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఓకే దాని మధ్యలో మనం అటాక్ చేసింది అనుకో మనకు అర్థం కాదు అది. బికాస్ వీఆర్ వర్కింగ్ ఓవర్ ఏ ప్రోటోకాల్. వాట్ ఈస్ ద ప్రోటోకాల్? SSH, త్రూ ఏ ప్రోటోకాల్ SSH. ఓకే, ఇట్ రిప్లేసెస్ DIT ఇన్ సెక్యూర్ ప్రోటోకాల్స్ లైక్ టెల్నెట్, లాగిన్, FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ దీని ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఏముంటాయి? నార్మల్గా సేమ్ ఫీచర్స్ మన అన్నింటిలో అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, అవే మళ్ళీ రిమోట్ యాక్సెస్ అంటే యూజర్స్ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, యూ కెన్ మేనేజ్ ద సర్వర్స్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడ నుంచి అయినా. రిమోట్ మీన్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అనమాట. నెక్స్ట్ పోర్ట్ ఫార్వర్డింగ్, క్రియేట్ సెక్యూర్ టనల్స్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. ఇది ఎలా వర్క్ అయితే అంటే సేమ్ మళ్ళీ ఇక్కడ క్లయింట్ అనేది రిక్వెస్ట్ పెడుతుంది దేనికి? సర్వర్కి. సర్వర్ ఏం చేస్తుంది? ఒక సర్టిఫికేషన్ పంపుతుంది, అంటే ఒక పబ్లిక్ కీని సెండ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆ క్లయింట్ దీన్ని వెరిఫై చేస్తుంది, ఆ సర్వర్ని వెరిఫై చేసుకున్నాక మళ్ళీ అదొక కీని ఎక్స్చేంజ్ చేస్తుంది సర్వర్కి. ఓకే, ఇది క్లయింట్, ఇది సర్వరు. ఓకే, ఇది సర్వరు. ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ పెడుతుంది, అదేం చేస్తుందంటే ఒక పబ్లిక్ కీ, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే పబ్లిక్ కీని సెండ్ చేస్తుంది, ఇది వెరిఫై చేసి మళ్ళీ కీని సెండ్ చేస్తుంది. సెండ్ చేసుకున్నాక ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయిపోతుంది వీటి మధ్యలో. ఓకే, రైట్. నెక్స్ట్ ఈజ్ వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ వైర్లెస్ సెక్యూరిటీ. వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటిది? వైర్లెస్ సెక్యూరిటీ అంటే ఏంటిది? సింపుల్గా మనకు సెక్యూరిటీ ఇప్పుడు వైఫై ఉంది, రైట్. వైఫై మనం ఎలా చేసుకుంటున్నాము? నెట్వర్క్ అనేది వైర్లెస్సే కదా అది, రైట్. మనము వైఫై యూజర్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు నెట్వర్క్ అనేది బిల్డ్ అయిపోతుంది, కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో ఆ నెట్వర్క్ యూజ్ చేసుకొని మనం వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ అదర్. సో నార్మల్ అటాక్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈ వైఫైని అటాక్ చేసేసి పాస్వర్డ్ని క్రాక్ చేసేసి ఏ డివైస్ అయితే కనెక్ట్ అవుతుందో వాటిని కూడా అటాక్ చేశారనమాట. సపోజ్ ఇప్పుడు ఒక వైఫైకి సపోజ్ ఇస్ వైఫై, ఈ వైఫైకి నా ఫోన్ కనెక్ట్ అయింది, నా మొబైల్ కనెక్ట్ అయింది. సో ఈ మొబైల్ నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్ మొబైల్ కూడా కనెక్ట్ అయిపోయింది అనుకోండి, 2 మొబైల్స్ కనెక్ట్ అయ్యాయి దీనికి. ఈ థర్డ్ పార్టీ అటాకర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వైఫైని అటాక్ చేస్తారు. ఓకే, తర్వాత యాక్సెస్ వస్తుంది వాళ్ళకి. యాక్సెస్ వచ్చినాక ఏం చేస్తారు అని అంటే ఈ మొబైల్స్ ఉన్నాయి కదా, ఏవైతే వాటికి కనెక్ట్ అయిందో, ఈ వైఫై కనెక్ట్ అయినాయో వాటిని కూడా అటాక్ చేస్తారు. అటాక్ చేసేసి హ్యాక్ చేస్తారు అనమాట. సపోజ్ మనకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చార్ట్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు చేంజ్ చేయడము, డిలీట్ చేయడము, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నింటిని వాళ్ళు తెలుసుకోవడము. ఓకే, అలా జరుగుతుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ a wireless network security is needed. దానికోసం మనకు వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ అని అవసరం అనమాట. ఓకే, రైట్. అవేంటో చూసుకుందాము. ఎందుకు అవసరం అని అంటే లైక్ దిస్. ఓకే, ఎందుకు అవసరము? అటాకర్స్ నుంచి కాపాడుకోనికి. సో అటాకర్స్ కెన్ అవేస్ డ్రాప్ అండ్ రేడియో సిగ్నల్స్. అవేస్ డ్రాప్ అని అంటే లైక్ మానిటర్ అనమాట.
సో వాళ్ళు మానిటర్ లైక్ ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తూ దాన్ని దే కెన్ గెట్ దర్ ఇన్ఫర్మేషన్. ఓకే, దే విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు తెలుసుకుంటారు ఆ ఇన్ఫర్మేషన్ గురించి, అటాక్ చేస్తారు అనమాట. సింపుల్గా హ్యాకింగ్. ఓకే, నెక్స్ట్ ఫేక్ యాక్సెస్ పాయింట్స్. అదొకటే కాకుండా కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, ఫేక్ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతాయంటే మన డేటా మొత్తం మనకు తెలిసిపోతుంది. ఓకే, అలా అనమాట. లైక్ మ్యాన్ ఇన్ ద మిడిల్. మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే సెండర్ రిసీవర్. సెండర్కి రిసీవర్ మధ్యలో కూడా వస్తాడు, వాడే అటాకర్ అనమాట. థర్డ్ పార్టీ హ్యాకర్ అంటాం, అటాకర్ అంటాం. వీడు మొత్తం తెలుసుకుంటాడు అంత ఇన్ఫర్మేషన్ని. ఓకే, అది. నెక్స్ట్ ఇలా మేజర్ సెక్యూరిటీ ఇష్యూస్. నార్మల్గా ఏం ఇష్యూస్ వస్తాయనంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అంటే ఎవడు థర్డ్ పార్టీ వాడు అటాకర్ వచ్చి ఏం చేస్తారు అంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటాడు. ఎలా పాస్వర్డ్ని హ్యాక్ చేయడము, పాస్వర్డ్ని చేంజ్ చేయడము. ఓకే, ఇలా జరుగుతాయి అనమాట. దాట్ ఈస్ నథింగ్ బట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. నెక్స్ట్ ఐవేస్ డ్రాపింగ్ అని అంటే డేటా క్యాప్చర్ యూజింగ్ స్నిఫర్స్. స్నిఫర్స్ అంటే ఏంటిది? వాళ్ళు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పటికి మానిటర్ చేసి చిన్నగా డేటాను క్యాప్చర్ చేసుకుంటారు. నెక్స్ట్ రోగ్ యాక్సెస్ పాయింట్స్, ఫేక్ వైఫై నెట్వర్క్స్ అనమాట. ఓకే, కొన్ని ఫేక్ వైఫై నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్ని మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. అలా కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన డివైస్ మొత్తం మన కంట్రోల్ ఉండిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, మన డేటా ఏంది, ఏం పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తున్నాము, ఏ వెబ్సైట్లో ఉంటున్నాము మొత్తం తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోగ్ యాక్సెస్ పాయింట్స్. నెక్స్ట్ ఇంకొకటి డినైల్ ఆఫ్ సర్వీస్ అని అంటే మన వైఫై సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ మనం జామ్ చేస్తాడు, ట్రాఫిక్ క్రియేట్ చేస్తాడు. మనకు అప్పుడు వైఫై సరిగ్గా రాదు, దాన్ని మనం వైరస్ అంటాం, మాల్వేర్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీక్ ఎంక్రిప్షన్. ఓల్డ్ ప్రోటోకాల్స్ లైక్ WEP ఆర్ ఈజీలీ బ్రేకబుల్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, కొన్ని ఎంక్రిప్షన్స్ ఉంటాయి అనమాట. WEP అనేది ఓల్డ్ వెర్షన్, ఇవి యూజ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా అది ఈజీగా అటాక్ చేస్తారు, దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తారు అనమాట. ఓకే, కొన్ని ప్రోటోకాల్ చూసుకుందాం వైర్లెస్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో. WEP ఇది ఓల్డ్ వెర్షన్, WPA ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్, WPA2 ఇది స్ట్రాంగ్ అనమాట, WPA3 నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ WPA2. ఓకే, సో దీనిలో WEP అని అంటే వైర్డ్ ఈక్వివలెంట్ ప్రైవసీ, అంటే ఇది వైర్లెస్ కాదు, వైర్డ్ అనమాట. దీంట్లో ఇది RC4 యూజ్ చేసుకుంది ఆల్గరిథం. దిస్ ఇస్ ఆల్గరిథం. RC4 ఈజ్ అ ఎంక్రిప్షన్ ఆల్గరిథం. ఓకే, అది చాలా వీక్ అనమాట, ఈజీలీ హ్యాకబుల్, ఈజీగా అది హ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటారు, ఇప్పుడు అది లేదు కూడా. నెక్స్ట్ WPA వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్, ఇంప్రూవ్మెంట్ ఓవర్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ WEP. ఇట్ యూజెస్ ద TK/IP protocols. ఓకే, రైట్. నెక్స్ట్ WPA2 వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 2. దట్ మీన్స్ ఇట్ యూజెస్ ద AES ఎన్క్రిప్షన్. మనకి తెలుసు కదా, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ఆల్గరిథం అని ఉంటుంది ఒకటి, AES DES అని చెప్పేసి ఇది యూజ్ చేసుకుంటుంది దీంట్లో. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్, హై సెక్యూర్డ్ అనమాట. అండ్ ఇట్ యూజ్ ఇన్ ద మోస్ట్ నెట్వర్క్స్ టుడే. ఎక్కువ యూజ్ చేసుకునేది ఇప్పుడు దానికంటే బెటర్ ఇప్పుడు WPA3 యూజ్ చేసుకుంటాం అనమాట వైఫైలో. ఓకే, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సెక్యూరిటీ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్. ప్రొటెక్ట్స్ ఈవెన్ వీక్ పాస్వర్డ్స్ అండ్ ప్రొవైడ్స్ ఫార్వర్డ్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ టు సెక్యూర్ వైర్లెస్ నెట్వర్క్. సో మనం ఈ వైర్లెస్ నెట్వర్క్స్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే మనం ఏం స్టెప్స్ చేసుకోవాలి? స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్, లైక్ మనము ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. WPA3 యూజ్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ WEP, WPA. వీటికంటే మనం వీటిని యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం డిజైన్ చేస్తున్నప్పుడే ఈ ప్రోటోకాల్స్ని దాంట్లో బిల్డ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉండడం కానీ స్ట్రాంగ్ సెక్యూరిటీ కానీ ఉంటాయి అనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మనం కూడా ఏం చేసుకోవాలి? స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే మిక్స్డ్ ఆఫ్ లెటర్స్ అనమాట. శాండీ 1X102 లేకపోతే కొన్ని ఏమైనా డాట్స్ అవి ఉంటాయి, అలా మనము మిక్స్ చేసుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ MAC అడ్రస్ ఫిల్టరింగ్. ఇప్పుడు కొంతమంది పాస్వర్డ్ ఉంటుంది 1 to 8 అని చెప్పేసి. మనం మినిమం ఇంటర్నెట్ కండిషన్ 8 లెటర్స్ ఆర్ 8 ఆల్ఫాబెట్స్ అనేవి మనము క్రియేట్ చేసుకోవాలి. 8 యూజ్ చేసుకోవాలి పక్కా. 8 కంటే తక్కువ అయితే పాస్వర్డ్ క్రియేట్ అవ్వదు. మనం ఏం చేస్తాం అంటే 1 to 8 పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 అని. దట్ ఈస్ ద బేసిక్ వన్. అది ఎవడైనా కొట్టేస్తాడు, కనెక్ట్ చేసేసుకుంటాడు, రైట్? అందుకని మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ MAC అడ్రస్ ఫిల్టరింగ్. అదొకటే కాకుండా అలౌస్ ఓన్లీ రిజిస్టర్డ్ డివైస్ టు కనెక్ట్. అనుకున్న MAC అడ్రస్ ఉంటుంది అనమాట. సో అడ్రస్కి పర్ఫెక్ట్గా డివైస్ కనెక్ట్ అయిపోతాయి, అంటే తెలిసిన వాళ్ళే ఒక రిజిస్టర్డ్ డివైస్ మాత్రం కనెక్ట్ అయిపోతాయి అనమాట. డిజేబుల్ SSID బ్రాడ్కాస్టింగ్ హైడ్స్ ద వైఫై నెట్వర్క్ నేమ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఓకే, కొంతమంది వైఫై నెట్వర్క్స్ అనేవి నేమ్స్ కనిపించవు మనకు. ఓకే, అంటే ఎవరికైతే కనెక్ట్ అయిందో ప్రీవియస్గా వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అది దర్ ఇస్ నథింగ్ బట్ హైడింగ్ ద వైఫై నెట్వర్క్ నేమ్. ఫైర్ వాల్స్, వీ షుడ్ యూజ్ ద ఫైర్ వాల్స్ ఫర్ నెట్వర్క్ ప్రొటెక్షన్. ఈ వైఫై రూటర్స్ ఉంటాయి కదా, వాటిని ఫైర్ వాల్స్ యూజ్ చేసుకోవాలన్నమాట, అటాకర్స్ అటాక్ చేయకుండా. నెక్స్ట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, VPNs కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకు VPN ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ అనేవి VPN యూజ్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి, రన్ అవుతాయి అనమాట. ఎందుకనంటే బికాస్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లో మనము ప్రైవేట్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాము, అది వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేస్తారు, అటాకర్స్ కాదు, ప్రైవేట్ నెట్వర్క్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్మ్వేర్ అప్డేట్స్, కీప్ రూటర్ సాఫ్ట్వేర్ అప్డేటెడ్ టు క్లోజ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్. ఓకే,
ఇలా అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ మొబైల్ డివైస్ సెక్యూరిటీ. వాట్ ఇస్ మీన్ బై మొబైల్ డివైస్ సెక్యూరిటీ? నథింగ్ బట్ సెక్యూరింగ్ ద మొబైల్ డివైజెస్. లైక్ మనకి ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, యాపిల్ మొబైల్స్ ఉన్నాయి, ఐప్యాడ్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి. ఇవాటిని మనం సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకు సెక్యూర్ చేసుకోవాలి? ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేసుకొని ఎంతో ఇన్ఫర్మేషన్ చేసుకున్నాం కదా, కమ్యూనికేట్ అవుతున్నాము. లైక్ వాట్సాప్ చాట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ చాట్స్ అయినా, ఫేస్బుక్ అయినా, మన బ్యాంకింగ్స్ ఏదైనా, పేమెంట్స్ అయినా, ఇవన్నీ ఎలా ఉంటున్నాయి? మొబైల్లో అవుతున్నాయి, రైట్? ఒకవేళ అటాక్ చేసే అటాకరు మొత్తం తెలుసుకుంటే ఏమవుతుంది? మనం లాస్ అవుతాం, రైట్? అలా అనమాట. డేటా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాల్వేర్ డేటా మన ఇష్టం ఉన్నట్టు చేస్తాం అనమాట మన మొబైల్ని. అలా సో అవన్నీ జరగొద్దు అని అంటే వీ షుడ్ నీడ్ సెక్యూరిటీ ఫర్ మొబైల్ డివైస్ ఆల్సో. వెబ్సైట్స్కే కాదు, నెట్వర్కే కాదు, మొబైల్ డివైసెస్కి, సిస్టమ్స్కి కూడా సెక్యూరిటీ అవసరం అని చెప్పేసి ఈ టాపిక్. ఓకే, మొబైల్ డివైస్ సెక్యూరిటీ రిఫర్స్ టు ద మెథడ్స్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ టు ప్రొటెక్ట్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ లైక్ ట్యాబ్స్, అదర్ పోర్టబుల్ డివైస్ ఫ్రమ్ అటాక్స్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. మొబైల్ డివైస్ స్టోర్ పర్సనల్, ఫైనాన్షియల్ అండ్ ఆర్గనైజేషనల్ డేటా. సో సెక్యూరింగ్ దమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. వై మొబైల్ డివైస్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సపోజ్ ఇప్పుడు మొబైల్ డివైస్ ఉంది, ఆర్ ఈజీలీ లాస్ట్ ఆర్ స్టోలన్. సో మొబైల్ డివైస్ అనేది సింపుల్గా తీసుకెళ్తారు ఎవరైనా, దే కెన్ స్టీల్, దే కెన్ కనెక్ట్ టు పబ్లిక్ వైఫై, ఇంక్రీజింగ్ రిస్క్స్. యాప్స్ మే స్టీల్ డేటా ఆర్ సర్టెన్ కంటెంట్ మాల్వేర్స్. కొన్ని అన్ఆథరైజ్డ్ యాప్స్ ఉంటాయి. మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్ వర్షన్, డూ యూ వాంట్ ఇన్స్టాల్ అని అంటుంది. ఎస్, మనం క్లిక్ చేస్తాం ఇన్స్టాల్, ఏం కాదని చెప్పేసి. బట్ అక్కడ యాప్ అనేది అటాకర్స్ క్రియేట్ చేసిన యాప్ అనేది. ఓకే, సో దాన్ని మనం యూజ్ చేసి ఏమవుతుంది అంటే ఎవ్రీ స్టెప్ అనేది మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత మన డివైస్లో మనం ఏం చేస్తున్నాం మొత్తం తెలిసిపోతుంది మనకి. మన ఫొటోస్, మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్, మన బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అవన్నీ తెలిసిపోతాయి అనమాట. ఓకే, బట్ అలా ఇంజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, మనము లాస్ అయిపోతాం. సైబర్ అటాక్స్. ఓకే, నెక్స్ట్ థ్రెట్స్ టు మొబైల్ డివైజెస్. నార్మల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మాల్వేర్ అండ్ స్పైవేర్, దట్ మీన్స్ యాప్స్ దట్ స్టీల్ పర్సనల్ డేటా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. సో దెర్ ఆర్ సమ్ అన్ఆథరైజ్డ్ యాప్స్ విచ్ ఇస్ నాట్ సెక్యూర్డ్ యాప్స్, దట్ మీన్స్ లైసెన్స్ లేని యాప్స్ అనమాట. అవి ఫేక్ యాప్స్. అవి మనం యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోతుంది, మన డివైస్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ మీన్స్ ఫేక్ లింక్స్ ఉంటాయి మనకు, కొన్ని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి, ఈమెయిల్లో. ఓకే, అవి ఫేక్ లింక్స్ అనమాట. మనం క్లిక్ చేసి ఏమవుతాయంటే మనకు తెలియకుండానే మనము వేరే వెబ్సైట్లో లాగిన్ అయిపోతాం. అక్కడ మన మొత్తం వాడు మానిటర్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఓకే, అలా అనమాట. డివైస్ థెఫ్ట్. ఇఫ్ ఫోన్ ఈస్ స్టోలెన్, డేటా కెన్ బి మిస్యూజ్డ్. ఒకవేళ ఫోన్ వెళ్ళిపోయింది అనుకో, పాస్వర్డ్ లేకపోతే ఏమవుతుంది? వాడు దాన్ని ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకుంటాం డేటాని. అదే పాస్వర్డ్స్ ఉంటే యూ కెనాట్ యూజ్ దట్, రైట్? ఇన్సెక్యూర్ వైఫై నెట్వర్క్స్. పబ్లిక్ అలౌస్ వైఫై అటాకర్స్ టు ఇంటర్సెప్ట్ డేటా. నెక్స్ట్ ఫేక్ యాప్స్. అండ్ జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ సంథింగ్, కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి, అవి జస్ట్ లైక్ రియల్ యాప్స్ లాగానే ఉంటాయి, బట్ అవి రియల్ యాప్స్ కావు. వాళ్ళ అలా యూజ్ చేసుకుంటే ఏమవుతాయంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలిసిపోతుంది. దట్ మీన్స్ దే విల్ స్టీల్ ద డేటా. బ్లూటూత్ అటాక్స్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ త్రూ ఓపెన్ బ్లూటూత్. మనము బ్లూటూత్ అప్పుడప్పుడు ఆన్లో పెట్టుకుంటాం. ఆన్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం సింపుల్గా మన డివైస్లోకి వైరస్ వస్తుంది అనమాట. వైరస్ అంటే ఏంటిది? వైరస్ నథింగ్ బట్ థర్డ్ పార్టీ డేటా అనేది, అలాగే అటాకర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారు అనమాట. దాంట్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, యూజ్లెస్ డేటాని ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ ఓఎస్ వల్నరబిలిటీస్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మొబైల్ డివైస్ సెక్యూరిటీ సెక్. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే స్క్రీన్ లాక్. ఫస్ట్ ఏంటి, మన స్క్రీన్ లాక్ ఉండాలి. స్క్రీన్ లాక్, మెయిన్ స్క్రీన్ లాక్ లేకపోతే ఏమైంది, వాడు సింపుల్గా అన్ని ఓపెన్ చేసుకుంటాడు, రైట్? లైక్ పిన్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ కావచ్చు, ఫేస్ లాక్ కావచ్చు, అది ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. మనం ఎంటర్ చేస్తేనే ఫోన్ ఓపెన్ అవుతుంది, మొబైల్ ఓపెన్ అవుతుంది. ఎంక్రిప్షన్ అని అంటే సపోజ్ ఇఫ్ ఎంక్రిప్ట్ స్టోర్డ్ డేటా, సో ఈవెన్ ఇఫ్ ద డివైస్ స్టోలెన్, ఎంక్రిప్షన్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి రీడ్. ఎంక్రిప్షన్ అంటే ఏంటిది? ఒకవేళ మన మొబైల్ అనేది పోయినా కూడా ఆ ఎంక్రిప్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది అలానే ఉంటుంది, వాళ్ళకి తెలియదు, అంటే సీక్రెట్ అనమాట. నెక్స్ట్ యాప్స్ పర్మిషన్ కంట్రోల్. సో యాప్స్ పర్మిషన్ కంట్రోల్ అంటే వాటికి మనము ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఆల్వేస్ ఇచ్చినాం అనుకో, ఆల్వేస్ ఇస్తే ఏమవుతుంది అంటే అటాకర్స్ ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు. ఆ పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది, వానికి అంతా అలో అయిపోతుంది పర్మిషన్స్ అనేవి. ఆ కాంటాక్ట్స్ తెలిసిపోతే వానికి కెమెరా మొత్తం యాక్సెస్లో ఉంటుంది, అంటే మన ఫోటోస్ మొత్తం తెలిసిపోతాయి. అలా ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ సోర్స్ ఓన్లీ. అంటే మనకు కొన్ని స్టోర్స్ ఉంటాయి, గూగుల్ ప్లే స్టోర్ అని, యాపిల్ అయితే యాపిల్ ప్లే స్టోర్ అని చెప్పేసి, వాటి నుంచి మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని మనకు ఉంటాయి క్రోమ్లో మాత్రమే ఉంటాయి, ఆ క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఉంటాయి, అవి మనకు సెక్యూర్డ్ కాదనమాట. ఆ క్రోమ్లో ఎవరెవరో పెడతా ఉంటారు, అవన్నీ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా మనం యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, విల్ లూజ్ ద డేటా, ది విల్ అటాక్ అవర్ డేటా. ఓకే, రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. యాంటీవైరస్ సెక్యూరిటీ యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ IEEE 802.11 wireless network. So it is standard developed by the IEEE for implementing wireless local area network. So LAN అంటే ఏంటంటే local area network, WLAN అంటే wireless local area network, nothing but వైఫై. సింపుల్గా వైఫై అనుకోండి, వితౌట్ వైర్స్ లేకుండా రేడియో వేవ్స్ ఉంటాయి అనమాట. త్రూ రేడియో వేవ్స్ వి విల్ కమ్యూనికేట్, వి విల్ యూజ్ ఏ నెట్వర్క్.
ఓకే, 2 డివైసెస్ అనేవి వైర్లెస్గా సెక్యూర్డ్గా కమ్యూనికేట్ అవుతాయి అనమాట. దట్ మీన్స్ బై యూజింగ్ ద రేడియో వేవ్స్ ద్వారా ఇవి కమ్యూనికేట్ అవుతుంది. అది ఎలా చూసుకుందాం ఇక్కడ. దిస్ స్టాండర్డ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ వైఫై. దీన్ని మనం ఏమంటే సింపుల్గా వైఫై అని అంటాం. లెట్స్ సే ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ వైర్లెస్ కమ్యూనికేషన్. దట్ మీన్స్ కేబుల్స్ అవసరం లేదు, ఏ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, ఏ రేడియోస్ అవసరం లేదు. జస్ట్ వీ నీడ్ ఏ రేడియో వేవ్స్. నెక్స్ట్ ఇది ఎలా రేడియో వేవ్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ ఆపరేట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2.4 to 5 GHz. ఓకే, ఈ బ్యాండ్స్ అనమాట, ఈ రేంజ్ ఉంటుంది 2.4 to 5. నెక్స్ట్ సపోర్ట్స్ మల్టిపుల్ డివైస్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. యూజెస్ యాక్సెస్ పాయింట్స్ టు కనెక్ట్ డివైస్. యాక్సెస్ పాయింట్స్ అని అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఉంటేనే మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం, లేకపోతే కనెక్ట్ చేసుకోలేము. ప్రొవైడ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లైక్ WEP, WPA, WPA2, WPA3. ఓకే, ఈ ప్రోటోకాల్స్ని ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. వీఆర్ యూజింగ్ WPA3 నౌ. ఇది WEP, WPA అనేది ఓల్డ్ వర్షన్ అనమాట, అంత సెక్యూర్డ్ కాదు. ఓకే, ఆఫర్స్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కంపేర్ టు వైర్డ్ నెట్వర్క్. సో ఈ వైర్డ్ కంటే వైర్లెస్ యూజ్ అనమాట, ఎక్కువ యూజ్, సెక్యూర్గా ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏముంటాయి అంటే కాంపోనెంట్స్, నార్మల్ కాంపోనెంట్స్, యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి, వైర్లెస్ స్టేషన్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద IEEE 802.11 wireless LAN local area network. So called access points అంటే central device that provides a wireless connectivity. So this is a central device so that we can connect. Okay, these are the connecting device అనమాట. ఈ central device, this is a Wi-Fi. This is a device which is connected to this Wi-Fi. మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట డిఫరెంట్ డివైస్. దీనికి కూడా లిమిట్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి, బికాస్ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అలా. నెక్స్ట్ దీస్ ఆర్ ద వైర్లెస్ స్టేషన్స్. మీన్స్ వైర్లెస్ స్టేషన్స్ అని అంటే మన మొబైల్స్, డివైజెస్, ల్యాప్టాప్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఇట్ కనెక్ట్స్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ టుగెదర్. ఒకే దగ్గర మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సెక్యూరిటీ, దీంట్లో మనము ఏం సెక్యూరిటీ యూజ్ చేసుకుంటాం అని అంటే ఎక్కువ WPA3 యూజ్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు వైఫైలో ఎక్కువ యూజ్ చేసుకుంటాం WPA3. WEP1 ఓల్డ్ వర్షన్, అవి ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. అడ్వాంటేజ్ ఏంటంటే నో కేబుల్స్ రిక్వైర్డ్, కేబుల్స్ అవసరం లేదు, సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మూమెంట్ అంటే ఎప్పుడు పడితే అక్కడ తీసుకోవచ్చు. ది అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ మేక్ సెక్యూర్ దాన్ ద వైర్డ్. ఇది వైర్డ్ కంటే కొంచెం సెక్యూరిటీ తక్కువనేనంట, ఎందుకంటే ఇది వైర్లెస్ కదా, ఎవడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. స్పీడ్ ఎఫెక్టెడ్ బై ఇంటర్ఫరెన్స్, లిమిటెడ్ రేంజ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ రిస్క్. నెక్స్ట్ టాపిక్, ఇట్ ఈస్ సెక్యూర్డ్ వర్షన్ ఆఫ్ IEEE 802.11 అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ IEEE 802.11 మాత్రమే. ఇక్కడ ఏముంది టాపిక్లో IEEE 802.11i. ఓకే, లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్. సో ఇదంటే కంప్లీట్ సెక్యూర్డ్, హై సెక్యూర్డ్ అనమాట, దానికంటే ఎక్కువ సెక్యూర్డ్. ఓకే, ఎక్కువ స్ట్రాంగ్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుంటుంది దీంట్లో. WPA2, WPA3 యూజ్ చేసుకుంటుంది దీంట్లో. ఓకే, IEEE 802.11 is a security standard designed to improve the security of Wi-Fi networks. So Wi-Fi networks ni security improve చేయడానికి ఇది డిజైన్ చేశారు అనమాట. It is developed to improve security of Wi-Fi networks. It provides strong authentication, encryption and key management. ఇది ఏం చేస్తుంది, స్ట్రాంగ్ authentication ని, encryption ని అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ ని, కీ మేనేజ్మెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తే, ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఎర్లియర్ వైఫై సెక్యూరిటీ వాస్ వీక్ అండ్ ఈజియర్ బ్రేకబుల్. సో మనకు నార్మల్గా WEP అనేది చాలా వీక్ ఉంటుండే, అది ఈజీగా హ్యాక్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాని అడ్వాన్స్ వర్షన్ తీసుకురావడానికి ఇది డెవలప్ అయింది అనమాట. ఇట్ వాస్ డెవలప్డ్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ వర్ causing by the WEP. సో దీని మెయిన్ గోల్స్ ఏంటంటే స్ట్రాంగ్ అథెంటికేషన్, స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్, సెక్యూర్ కీ మేనేజ్మెంట్, ప్రొటెక్షన్ ఫ్రమ్ అటాక్స్ లైక్ IOS డ్రాపింగ్ అండ్ స్పూఫింగ్. IOS డ్రాపింగ్ అంటే మానిటరింగ్ అండ్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్, అటాకర్స్ తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ దీని ఆర్కిటెక్చర్ చూసుకుందాము. WPA2 ఉంటుంది దీంట్లో. IEEE 802.11i ఆర్కిటెక్చర్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకుందాం ఇక్కడ. ఒక సింపుల్గా ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రొడక్ట్ సైజ్ WPA2 లైక్ వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ టు. ఇట్ డిఫైన్స్ 2 మేజర్ సెక్యూరిటీ కాంపోనెంట్స్. ఏముంటాయి మనకు, ఒకటి RSN ఒకటి అండ్ 4-way హ్యాండ్ షేక్ ఒకటి. ఓకే, సో దీని RSN చూసుకున్నట్లయితే ఇట్ ఇంట్రడ్యూసెస్ RSN విచ్ ఎన్షూర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ డివైస్ కెన్ కనెక్ట్. ఆథరైజ్డ్ డివైస్ అని అంటే ఎవరికైతే సెక్యూర్డ్ పాస్వర్డ్స్ తెలుస్తుందో, యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు, లేకపోతే లేదు. పాస్వర్డ్ తెలియకపోతే కనెక్ట్ చేసుకోలేరు. ఓకే, ఫ్రెష్ అండ్ డైనమిక్ ఎన్క్రిప్షన్ కీస్ అంటే ఎప్పటికప్పుడు కీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెక్యూర్ హ్యాండ్ షేకింగ్ అంటే క్లయింట్ అండ్ సర్వర్ లాగా అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్లో ఇంకొకటి 4-way హ్యాండ్ షేక్. దట్ మీన్స్ యూస్డ్ బిట్వీన్ యాక్సెస్ పాయింట్ అండ్ క్లయింట్ స్టేషన్. సో కన్ఫర్మ్ బూత్ ఉన్న సెక్యూరిటీకి అంటే ఈ క్లయింట్ దాన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఈ మస్ట్ ఎంటర్ ద కీ, దట్ మీన్స్ పాస్వర్డ్. ఓకే, జనరేట్ ద ఎన్క్రిప్షన్ కీస్ అండ్ ఎస్టాబ్లిష్ సెక్యూర్ సెషన్. అలా కీస్ని జనరేట్ చేసుకొని ఒక సెక్యూర్డ్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇది అథెంటికేషన్ అంటే ఏంటిది, పాస్వర్డ్స్ ఎంటర్ చేసుకోవాలి, రైట్. సో మనం ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలంటే వీ షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్ పర్ఫెక్ట్లీ, లైక్ యూజర్ వాలెట్ అనమాట. ఓకే, వెరిఫైయింగ్ ద యూజర్.
ఓకే, నెక్స్ట్ ఎంక్రిప్షన్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. CCMP ఒకటి, TKIP ఆప్షనల్. దీస్ ఆర్ ద ఎంక్రిప్షన్ ఆల్గరిథమ్స్ అనమాట. ఓకే, ఇట్ ఇస్ స్ట్రాంగ్ AES బేస్డ్. దీంట్లో ఏమి యూజ్ చేసుకుంటుంది ఆల్గరిథమ్ ఎంక్రిప్షన్లో? AES, మనకు AES DES ఉంటాయి, బ్లూ ఫిష్ ఉంటుంది. ఇవన్నీ ఆల్గరిథమ్స్, ఎంక్రిప్షన్ ఆల్గరిథమ్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సెక్యూర్డ్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. రైట్, అడ్వాంటేజ్ చూసుకుంటే WEP కంటే స్ట్రాంగర్ అండ్ యూజెస్ AES కాబట్టి ఇంపాసిబుల్ టు బ్రేక్ ఈజీలీ. ఈ అడ్వాన్స్డ్ ఎంక్రిప్షన్ స్టాండర్డ్ ఆల్గరిథమ్ అనేది AES అనేది చాలా సెక్యూర్డ్ అనమాట, చాలా స్ట్రాంగ్. ఇది వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఎంక్రిప్షన్ ఆల్గరిథమ్స్ అనమాట. ఎక్కువ దీన్ని ఇప్పుడు ఇదే యూజ్ చేసుకుంటాము. ఎంత సింపుల్గా అటాక్ చేయలేరు, అంత సింపుల్గా దీన్ని హ్యాక్ చేయలేరు, అంత సింపుల్గా దీన్ని బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, రైట్, దిస్ ఇస్ అబౌట్ దిస్ టాపిక్స్ అండ్ ఐ గెస్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ లైక్ దట్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవ్వాలి, ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.